just a tribute to the role of a director, maybe to the art or the craftsmanship of what a director gets to the table. So it is one way of me tributing to the whole role of a director and what they get to the table. So that's the reason why I could invite them, and thanks for being here. And that's fine. అద్భుతంగా ఉంది సార్ ట్రైలర్. కానీ ట్రైలర్కి It's Patshala. Actually, it's a Sanskrit word. Pat means lesson, and Shala means place. A sacred place of learning is called Patshala. It could be anywhere. It could be in your house, school, college, or anywhere. The reason why Patshala is the 5 friends who set out on a journey where they learn their life lessons on the road or on the journey. So that was their Patshala. That's the reason why it's named Patshala. ఎగ్జామ్స్ రాయక్కర్లేదు అనుకున్నాను లైఫ్లో, బట్ అన్ఫార్చునేట్లీ చోజ్ అ కెరియర్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అన్ ఎగ్జామ్, అండ్ మొత్తం అందరు ఆడియన్స్ అంతా ఎగ్జామినర్స్ నాకు. సో ఐ డెంట్ రియలైజ్ ఇట్ అట్ దట్ టైమ్. My last day of college was in Delhi, JNU. Yeah, I was very sad because చాలా మంది ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు కలుస్తాంలో లైఫ్లో అని ఉండింది. అట్లీస్ట్ హైదరాబాద్లో ఉంటే కొంతమంది హైదరాబాద్లో ఉంటే ఐ వుడ్ హ్యావ్ మెట్, బట్ ఢిల్లీ ఇట్ వాస్ వెరీ వెరీ నాస్టాలజిక్. అండ్ ఎనీ లాంగ్ జర్నీ విత్ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా? లాట్స్, ఐ మేక్ ఆల్ మై లాంగ్ జర్నీస్ విత్ ఫ్రెండ్స్. ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్ జర్నీలో ఇలా జరిగింది అని, విచ్ ఇన్స్పైర్డ్ యువర్ లైఫ్ ఆర్ చేంజ్డ్ యువర్ లైఫ్? మా అన్ని క్రేజీ ఇన్సిడెంట్స్ ఉంటాయి, బట్ రీసెంట్గా వీ హ్యాడ్ గాన్ టు కూర్గ్, అండ్ మామూలుగా ఫ్రెండ్స్ ఉంటే గోల్ ఉంటుంది, అల్లరి ఉంటుంది, బట్ ద విజువల్ దట్ వీ సా కంప్లీట్ ఒక మౌంటైన్స్, అక్కడ డ్రాప్ వ్యాలీ అంతా చూసి ఐ థింక్ 5 of us were there. మేమేమీ మాట్లాడలేదు. ఇట్ వాజ్ సచ్ అ మూమెంట్ ఆఫ్ సైలెన్స్. ఆల్ 5 of us were just standing there quiet for almost 15 minutes, అండ్ ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. అండ్ వీ షేర్డ్ దట్ సైలెన్స్. వీ జస్ట్ సాట్ దేర్. ఎవ్వరు ఏమీ ఎవరితో మాట్లాడలేదు. ప్రశాంతంగా ఉంది. అండ్ ఐల్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఇట్ స్టిల్ గివ్స్ మీ గూస్ బంప్స్ బికాస్ ఫ్రెండ్స్ షుడ్ ఎంజాయ్ సైలెన్సెస్ as well as conversations. So that was a very memorable moment for me. Fantastic. And we're talking about journeys and life లో ఏం నేర్చుకున్నాము అని. యూర్ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మేడం ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. బట్ జస్ట్ ఇన్ కేస్ ఆలోచించండి, ఇఫ్ యూ హ్యావ్ టు డైరెక్ట్ యువర్ ఫస్ట్ మూవీ నౌ, ఇమాజిన్ దట్ మీరు ఒక న్యూ కమర్ మన ఇండస్ట్రీలో, మీరు ఎలాంటి మూవీ తీస్తారు? ఇప్పుడు యూ హెవ్ డన్ యువర్ ఫస్ట్ మూవీ, ఇట్స్ ఓవర్, బట్ ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు డూ యువర్ ఫస్ట్ మూవీ అనుకోండి, వాట్ వుడ్ యూ డూ? యా, ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది I think success is a very relative term in the industry. It changes Friday to Friday and film to film. If I was first successful with my first, I was unsuccessful with my second. So I treat every film as my first. The lesson I learned with my second film ఏంటంటే, ఫస్ట్ సినిమా నాకు నచ్చిన కథ తీశాను, సెకండ్ సినిమా నాకు నచ్చని కథ తీశాను, టు ఫిట్ ఇన్ టు అ కమర్షియల్ ఫార్మాట్ ఫర్ సర్టన్ ప్రెషర్స్. కానీ ఏది జరిగినా రెస్పాన్సిబిలిటీ ఈజ్ మైన్ బికాజ్ మై నేమ్ ఇస్ దేర్. సో అక్కడి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నేను ఎప్పుడు సినిమా తీసినా, ఎన్ని సినిమాలు తీసినా, ఇప్పుడు నాకు నచ్చిన కథనే తీస్తాను. ఆ సినిమాకి నాకు స్టార్ దొరకకపోతే పర్వాలేదు, ఐ విల్ మేక్ ఇట్ విత్ అ స్మాలర్ స్టార్, బట్ నా కాన్షియన్స్కి అగెన్స్ట్గా వెళ్ళి మళ్ళీ చచ్చిన సినిమా తీను. ఇంట్లో కూర్చుంటాను కానీ చాలా సినిమాలు తీను. సో that is the lesson I learned, and whichever film I make, even if I have to make my first film again, I would make a film if I have a story to tell. I think all the directors here on stage కథలు చెప్పే డైరెక్టర్లు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా హీరోల కోసం కథలు రాసే డైరెక్టర్లు ఉన్నారు. సో ఐఎమ్ ఆనర్డ్ టు బీ షేరింగ్ ద స్టేజ్ విత్ Deva and Mohan, who specifically write stories, and I have great regard for them, and welcome to Mahi now. So yeah. ఫెంటాస్టిక్. అండ్ ఈ ట్రైలర్ గురించి, థియేట్రికల్ ట్రైలర్ గురించి మీకేనా అనిపించింది? ఇది మహి హృదయం నుంచి వచ్చిన కథలా ఉంది. సో కథలు చెప్పే డైరెక్టర్లు తక్కువ అండి మన ఇండస్ట్రీలో. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ప్రోత్సహించండి అని ఏం చెప్పను, బికాజ్ దే నాట్ హ్యాండిక్యాప్డ్ ఆర్ సంథింగ్. వాళ్ళు ఏం తక్కువ కాదు. సినిమాలు మీకు మంచి సినిమాలు కావాలంటే మంచి సినిమాలకే మీరు వెళ్ళి చూడండి థియేటర్లో. ఎప్పుడో టీవీలో వస్తుంది, డివిడీ వచ్చినప్పుడు చూద్దామంటే దే వోంట్ సర్వైవ్. సో మళ్ళీ కూర్చొని కంప్లైంట్ చేయొద్దు. ఎలాంటి సినిమా రావాలి, ఎలాంటి కంటెంట్ చూడాలని డిసైడ్ చేసేది మీరు. ఎందుకంటే మంచి కథలు ఆడితే రేపు ఇంకా మంచి కథలు రాయాలనేది మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది అంతే. సో
దిస్ లుక్స్ లైక్ అ ట్రూ స్టోరీ. ఈ సినిమా చూస్తే నాకు నా కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి. ఐ హోప్ ద ఆడియన్స్ ఆల్సో కనెక్ట్స్ టు దిస్ ఫిల్మ్. ఫేజులుగా జర్నీగానే ఉంది లైఫ్ అంతా ఇప్పటి వరకు. ఆంధ్రాలో పుట్టి 7th వరకు అక్కడ పెరిగి, అక్కడి నుంచి చెన్నైలో ఇంజనీరింగ్ వరకు పెరిగి, అండ్ దెన్ ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ యూఎస్కి వెళ్ళడము, యూఎస్ నుంచి మళ్ళీ బ్యాక్ ఇక్కడ రావడం. ఎవ్రీ బ్లాక్ ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ లాగానే జరుగుతుంది. షార్ట్ టర్మ్లో మనం రోడ్ ట్రిప్స్ కానీ ఇవన్నీ ఫ్రెండ్స్తో వీళ్ళందరితో వెళ్ళేటప్పుడు జనరలీ వీ బికమ్ అవర్ సెల్స్. ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే, వన్స్ ఒక ట్రావెల్ మీద వెళ్తున్నప్పుడు ఒక డెస్టినేషన్ ఉంటుంది మనం కళ్ళ ముందు. ఏ పనైనా జీవితంలో ఏ పనైనా క్లియర్గా ఒక క్లారిటీ తోటి ఒక పర్టికులర్ ప్లేస్కి మనం వెళ్తున్నామనో, ఒక పర్టికులర్ రిజల్ట్ కోసం మనం ఫైట్ చేస్తున్నామనో, ఒక గోల్ వైపు వెళ్తున్నామనో అనే కాన్షియన్స్ ఉన్నప్పుడు ప్రతి మనిషి లైవ్లీగా ఫీల్ అవుతాడు. సో అటువంటి ఒక జర్నీలో వచ్చేసి మనుషులు ఓపెన్ అప్ అవుతారు, వాళ్ళుగా ఉంటారు. అప్పుడు జరిగే ఆ ఇంటరాక్షన్స్ చాలా ప్యూర్గా ఉంటాయి. అందువల్ల అవి ఎప్పుడు ట్రూ టు హిజ్ హార్ట్ చేశాడు మహి అనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఒక చోట ఒక బొట్టు మన లైఫ్లో నుంచి అతికితే కానీ అది కథ కాదు. సో దట్స్ హౌ మహి తన జర్నీని, సినిమా జర్నీని స్టార్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ జర్నీ దట్ ఐ కెన్ సే. అండ్ ట్రైలర్ గురించి మీకు మీ మెమరీస్ గుర్తొచ్చాయి? చాలా ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్ కానీ, స్కూల్ డేస్లో కానీ, లేకపోతే బ్యాక్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో తీసుకున్న ట్రిప్స్ అన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫన్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది. అన్నీ ప్రతి జర్నీలోనూ ఉంటాయి. ఆ మెమరీస్ నాస్టాల్జిక్గా ట్రైలర్లోనే గుర్తొస్తున్నాయి, గుర్తు చేస్తుంది. అండ్ నాకు ఒక్కడికనే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా కొన్ని మెమరీస్ గుర్తు చేసే విధంగానే ట్రైలర్ ఉంది. నాస్టాల్జిక్ ఫీల్ అంటే టోన్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం అందరం వెళ్ళి మనల్ని మనం ఆ జర్నీలో చూసుకోగలం అనే ఫీలింగ్ తెప్పిస్తుంది ట్రైలర్. ఫాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోహన్ గారు, మెమరబుల్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ, ఒకటని చెప్పలేను. మొట్టమొదటిసారి దేశాన్ని వదిలి వేరే దేశం వెళ్తున్నప్పుడు చాలా నేను ఎప్పటికీ మర్చిపోలేని ప్రయాణం అది. ఆ తర్వాత వేరే దేశాల్లో జరిపిన ప్రయాణాలు, ఇక్కడ తిరిగిన చోట్లు చాలా ఉంటాయి. ప్రతి ప్రయాణం ఒక దానికంటూ కొన్ని అనుభూతులు, దానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటాయి. అలాంటి ప్రయాణాలు, అనుభూతులు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు చాలా ఉంటాయి. అదొకటే నేను చెప్పలేను. యూజువల్లీ ఇట్స్ అన్ అక్యూములేషన్ ఆఫ్ వేరియస్ ఎక్స్పీరియన్సెస్ దట్ షేప్ యూ. మన ఒక మనిషికి తీర్చిదిద్దేవని నేను నమ్ముతాను. కాబట్టి ముఖ్యంగా నేను ఎప్పటికీ గుర్తుంచుకునే ప్రయాణం, మొట్టమొదటిసారి నేను ఈ దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆ విమానంలో నేను కలిసిన వ్యక్తులు, వాళ్ళతో మాట్లాడిన మాటలు. ఒక రష్యన్ తోటి ప్రయాణికుడు, అతనికి రాజ్ కపూర్ సినిమాలంటే ఎంత ఇష్టమో, ఆ రాజ్ కపూర్ పాటలు కూడా పాడి వినిపించాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంటే సినిమాకి ఉన్న ఒక దాని రీచ్ అంటాం కదా, ఆ పరిధి ఎంత విస్తృతమైంది, ఎంతమందిని ప్రభావితం చేస్తుంది, సంస్కృతులకు అతీతంగా, భాషకు అతీతంగా కూడా ఎంత ప్రభావితం చేయగలదు అనేది మొట్టమొదటిసారిగా ఆ మీడియం పట్ల నాకున్న ఇష్టాన్ని, అభిమానాన్ని పెంచిన అనుభవాలు అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఈ ట్రైలర్ విషయానికి వస్తే, అంతకుముందు అన్నట్టు దేవగారు లేకపోతే నందిని గారు అన్నట్టు ఒక స్వానుభవంలోంచి, అనుభూతిలోంచి పుట్టిన కథలా ఉంది ఇది. ఆ కథలకు ఎప్పుడూ ఒక స్వచ్ఛత ఉంటుంది, వాటికి సంబంధించిన ఒక అనుభూతిలో ఒక పరిపూర్ణత ఉంటుంది. ఇమీడియట్గా చూసిన వెంటనే మనకు ఆ అనుభూతిని పంచుకోగలిగే ఒక స్థాయి ఆ అనుభవాల్లో కనబడుతుంది, ఆ స్వచ్ఛతలో. అది ఖచ్చితంగా ఈ ట్రైలర్లో కనబడింది. మనకి యూజువల్గా రోడ్ మూవీస్ తక్కువ. అండ్ మామూలుగా స్క్రీన్ ప్లే టర్మినాలజీలో మనము మ్యాచ్యురేషన్ ప్లాట్ అంటాం. జీవితానుభవం ద్వారా వాళ్ళ గురించి, జీవితం గురించి, తోటి మనుషుల గురించి, సమాజం గురించి కథ ద్వారా, పాత్ర చిత్రం ద్వారా ఎలా మనం తెలుసుకుంటాము అనే పద్ధతిలో మనం చాలా తక్కువ కథలు చెప్తూ ఉంటాం యూజువల్గా మన కథకి ఎప్పుడు ఇమీడియట్గా కథ ప్రారంభమనగా కథానాయకుడు, ప్రతినాయకుడు వచ్చేసేయాలి. అలా కాకుండా జీవితమే కనుక ఒక ప్రతినాయకుడు అయితే మనం ఎలా నేర్చుకుంటాం పాఠాలు అనేది ఈ సినిమా చూపించడానికి ప్రయత్నించిందని నాకు అనిపించింది. ఆ అనుభూతి మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది, చూడబుద్ధి అంటే ఇమీడియట్గా మీకు క్యూరియాసిటీ కలిగేలా ఉంది. సో ఇంత మంచి అంటే చూడడానికి అందంగా ఉంది, తర్వాత కథనం పరంగా కూడా ఈక్వల్గా అందంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఫస్ట్ పోస్టర్తో మహి వచ్చినప్పుడు నేను చూశాను ఇది యాక్చువల్లీ లాంగ్ ఎగో. సో అది ఐ విష్ ద హోల్ టీమ్ గ్రాండ్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు పర్సనల్గా, సో ప్రవీణ్ గారు, యువర్ టేక్ ఆన్ దిస్ ట్రైలర్.
స్నీక్ పీక్. చూడంగానే హ్యాపీ డేస్కి ఎక్స్టెన్షన్ అనిపించింది. ఇట్స్ లైక్ ద పార్ట్ 2 అని. ఇట్ ఫెల్ట్ గుడ్. ఫస్ట్ టైం చూడంగానే కొన్ని ట్రైలర్స్ చెప్పేయచ్చు సినిమాలో ఎంత కంటెంట్ ఉంది, వెదర్ దే డిపెండింగ్ ఆన్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ ఏంటి అనేది. సో ఫస్ట్ టైం చూడంగానే దేర్ ఒక అనుభూతి, ఒక ఫ్రెష్ ఫీల్, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. సో రైట్ అవే ఇట్స్ ఎవిడెంట్ దట్ డైరెక్టర్ సెన్సిబిలిటీస్ ఏంటని కనబడుతున్నాయి ట్రైలర్లో. సో I felt really happy, because to watch a trailer like that. I'm waiting for the film actually. I wish them all the very best, and wholeheartedly this film should work at the box office. Thanks a lot for inviting and making me part of this. Thank you. The seed of the movie is, I come from a boarding school. I'll try in between Telugu, okay? Now, I come from a boarding school, and after the 10 years of school, when we all parted ways, during the gap of the holidays, I just felt like seeing my best buddies or friends, and I went to their place. And the buddy whom I knew for such a long time was such a whole new different when I went to their place or what I experienced. That's where maybe the seed, subconsciously, that's where I had the seed of the film. And the college, the last day I don't remember much. I was, I think, drunk, stoned. Don't remember much. So I think, yeah. It's about Pathshala. Then see, it's. I'll try putting it in a very simple words. It's about 5 friends. Okay, ఐదుగురు స్నేహితులు. Last day of college, not knowing what to do or what way to go along. So they all decide to go to each other's place. So the friendship what they had at campus was altogether different. And when they traveled to their place, to each other's place, and discovered a whole new friendship, was altogether a whole new different dimension. And the other dimension was, see, till in your college, till 21, till you graduate, you're in a safe and secure place like your college, home, or a school or anything. For the first time you graduate, you're out on the road to go face life. And here are 25, 21-year-olds facing life. Each one has their own conflicts, either it could be career, love, relationship, or something else. So life, college, the 16 years of education doesn't teach you how to go face life. And here they are to go face life. During the journey, the places they visit or the people they come across, the events which come across, help them out resolve whatever their conflicts are. So it's a simple buddy film about 5 21-year-olds on a journey, discovering friendship and discovering themselves. That's the premise of the film. Yeah. Thank you so much. So narrated me the story, it was, yeah. When Mahi narrated me the story, it was like getting connected to my past. Even today, when I come across a college, I still miss it. So that's where I thought everybody will get connected to it. And I thought this is something which can be done. And that's how we are here. Thank you. thank you so much. And ఇప్పుడు అందుకు మీడియాకి ద గెస్ట్ డైరెక్టర్స్ హూ కేమ్. సో నేను ఇంతకుముందు 3 మూవీస్ చేశానండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా. సో దిస్ ఇస్ నా ఫస్ట్ ఫిలిం ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్గా. ఐ ప్రొడ్యూస్ దిస్ పవన్తో కలిసి ప్రొడ్యూస్ చేశానండి. సో దట్స్ ఇట్. బ్లెస్సెస్ అంతే అండి. థ్యాంక్ యూ.